నాకు దాదాపుగా ఆపరేషన్ జరిగి 3 నెలలు అయింది. 3 నెలల తర్వాత మరి ఈరోజు గుంతకల్ నియోజకవర్గంలో అడుగు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలి వచ్చి ఎంతో ప్రేమ అభిమానాలతో మనమందరం కూడా ఏకతాటిపైన ఉన్నాము. మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాము. అందరూ కూడా ధైర్యంగా ఉండండి అని చెప్పేందుకు తల్లి వచ్చిన ఏలాంటి సోదరులకు సోదరులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా 2 చేతులు జోడించి నేను పేరుతో నమస్కారం చేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇది ఆరంభం మాత్రమే. రాబోయే దినాల్లో మళ్ళా వైఎస్ఆర్ పార్టీ యొక్క సత్తా ఏమిటో రాబోయే దినాల్లో చూపించేందుకు మా సైన్యం సంసిద్ధమైందని చెప్పడానికి మరి ఈ కార్యక్రమానికి ఈ విధంగా తరలి వచ్చారు. అందరినీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఓవర్ స్పీడ్ పోకుండా ఈ ర్యాలీ అయిపోయే వరకు కూడా. ఈరోజు ఫిబ్రవరి 14వ తారీఖు 2025 మర్చిపోలేని సంఘటన. ఈరోజు మా మాజీ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ల తర్వాత అనారోగ్యంతో కొంచెం నరం ఆపరేషన్ చేయించుకొని దాదాపు 4 నెలలు హైదరాబాద్లో ఫిజియోథెరపీ అని అవన్నీ చేసుకుంటా ఈరోజు మన జనం వద్దకు గుంటకల్ కాన్స్టిట్యున్సీలోకి కరటికొండ సుంకలమ్మ దగ్గరికి అడుగుపెట్టిన సందర్భంగా ఈ గుంటకల్ కాన్స్టిట్యున్సీ నుంచి వేలాది మంది జనాలు స్వచ్ఛందంగా మన మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి గారికి స్వాగతం పలికేందుకు అందరూ కలిసికట్టుగా దాదాపు 1000 మంది, దాదాపు 10,000 మంది ఇక్కడ వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. కార్యకర్తలలో ఉత్సాహం నించేదానికి ఈరోజు 9 నెలలైనా మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కానీ ఈ స్వాగతం పలికేందుకు వచ్చిన మన 3 మండలాల నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు నుంచి మన వై వెంకటరామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు జనాలతో కార్యకర్తలతో కలిసిమెలిసి ఉండి వాళ్ళను సమస్యలు తీర్చేందుకు ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది.